అన్నీ మంచి శకునములే అన్నట్టు ఇప్పటి సంది తెలంగాణ ఆర్టీసీకి నష్టాలనే ముచ్చట ఉండదే కావచ్చు. మొత్తం లాభాల బాటే పట్టబోతుందట. అగో గట్లెట్లా? ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కి ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికిందా ఎట్లా అనుకునేరు. అద్భుత దీపం కాదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం సురి చేస్తున్నారట. ఈ విజయదశమికి వెళ్ళి తెలంగాణ ఆర్టీసీ సంస్థ దిశను మార్చేందుకు టెక్నాలజీని గట్టిగానే నమ్ముకుంటారు కదా. సంస్థ అధికారులు సర్కారోళ్ళు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందరికంటే ముందే అందిపుచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. నిన్న ఏఐ టెక్నాలజీని ఆర్టీసీలో అడ్డు అదుపు లేకుండా వాడుకుంటుంది. కానీ హన్సా ఈక్విటీ పార్ట్నర్స్ ఎల్ఎల్పి అనే కంపెనీలతోటి ఆర్టీసీలో కొందరు ఉద్యోగులకు ట్రైనింగ్ ఇప్పిస్తారట. ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి ఎట్లుంటుందని ఎప్పటికప్పుడు తెలుసుకుంటే కాకుండా తడిసి మోపడైతున్న ఖర్చులను కంట్రోల్లోకి తెచ్చే ఉపాయం కనిపెడతారట. ఈ అటనే పబ్లిక్ ఎక్కువ తాన బస్సులు పెంచి ఏడేడా ఎంతమంది ప్యాసింజర్లు బస్సుల కోసం ఎదురు చూస్తారో తెలుసుకొని బస్సులను పంపించే ప్లానింగ్ చేస్తారట. అట్లాంటి పురాగ టెక్నాలజీని నమ్ముకుంటారని కాదు, వారం, తిథి, పండుగలు, పబ్బాలల్లో ప్రయాణికుల రద్దీ ఎట్లుంటుందో ముందే ఆ ఏఏ టెక్నాలజీకి అప్డేట్ చేస్తారట. ఇక దాని ప్రకారం ఏఐ ఎట్లా చెప్తుంటే అట్లా చెప్తుంటారన్నట్టు. నిన్న ఇదే ముచ్చట మీద సచివాలయంలో మంత్రి పొన్నం సార్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపెట్టిర్రు ఆర్టీసీ అధికారులంతా కలిసి. మొత్తానికి ప్రగతి రథ చక్రాలను తిప్పే స్టీరింగ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలో పెడుతున్నారన్నట్టు. ఇంకేందిగా 5 సంది ఆర్టీసీకి లావాల పంట వండినట్టే.